ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం డ్రెస్కి మనం నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది వివరంగా చూద్దాం. డ్రెస్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, దాని తర్వాత థ్రెడ్ లేకుండా మనకి ప్యాంట్లో మిగిలిన క్లాత్తోని ఎలా పైపింగ్ చేసుకోవాలన్నది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం నెక్కి కటింగ్ చేసుకోవడం కోసం పేపర్ క్యాన్వాస్ని ఇలాగా ఫోల్డ్ చేసి ఈ మాత్రం నేను తీసుకున్నాను. ఇది మనకి మెడ వెడల్పు ఎంత కావాలి, ఏంటి, ఏ డిజైన్ కావాలన్నది దీని మీద మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెడ వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ వైపు నుంచి మనం మార్కింగ్ పెట్టుకుందాం. మెడ వెడల్పు వచ్చేసి 2.5. డ్రెస్కి పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసేటప్పుడు మనం ఎంతైతే మెడ వెడల్పు పెడతామో అంతే స్టిచ్చింగ్లో కూడా వస్తుంది, ఖర్చులకి ఏమీ పోదండి. అది గుర్తుపెట్టుకుని మెడ వెడల్పు అనేది తీసుకోవాలి. డీప్ వచ్చేసి 6.5. ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి నేను 6.5 పెడుతున్నాను. 6.5 పెట్టి ఇది కింద వెడల్పు కూడా 2.5 పెట్టుకోవచ్చు. బాగా ఎక్కువ రౌండ్ కావాలి అనుకున్న వాళ్ళు 3 కూడా వెడల్పుని పెంచుకోవచ్చు. ఇలా 2.5 ఇంచు పెంచుకోవచ్చు అనమాట. 2.5కే పెట్టాను. ఇప్పుడు పైనుంచి కిందకి ఇలా మనం లైన్ గీసేద్దాం. ఇప్పుడు ఇలా కార్నర్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ మనం అందంగా ఒక రౌండ్, నేను రౌండ్ నెక్కే చూపిస్తున్నాను, మీకు ఇష్టం ఏ డిజైన్ కావాలన్నా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాగ రౌండ్ అనేది ఇలా మార్కింగ్ చేసేసాను. ఇక్కడ చిన్నది కిందవి మాత్రమే ఇలా రౌండ్ తిప్పితే సరిపోద్ది అనమాట. రౌండ్ నెక్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. దీని తర్వాత మనం అవుట్లైన్ కోసం అని చెప్పేసి మనకి కనీసం 1 ఇంచ్ అన్నా ఉండేటట్టుగా ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటూ మన డిజైన్ ఎలాగైతే ఉందో ఆ లైన్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇది ఇలా చూసుకుంటూ మార్కింగ్ పెట్టేసుకోండి. మీరు మిషన్ మీద కాకుండా కింద మీరు మార్కింగ్ పెట్టి చక్కగా కటింగ్ చేసి ఐరన్ చేసుకుని ఆ తర్వాత మిషన్ మీదకి వచ్చి స్టిచ్చింగ్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా మీరు మార్కింగ్ చేసేసుకోండి. దీని తర్వాత నేను అవుట్లైన్ని ఇలా స్టిచ్చింగ్ అది మొత్తం ఇలా కటింగ్ చేసేయాలన్నమాట. దాని తర్వాత ఇలా లోపలిది ఈ లైనే, ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న లైనే మెయిన్ మనకి డిజైను. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ కటింగ్ అంతా చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకుని ఇలాగా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ పెద్దగా క్లాత్ ఉంది కాబట్టి రఫ్ కానీ మనకి ఎంత కావాలో చూసుకుని అంతా ఫస్ట్ ఇలా కటింగ్ చేసేసి తీసేసుకున్నామంటే కనుక పేస్ట్ చేసుకోవడానికట మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్న వాళ్ళు 2-3 పీసులు ఉన్నా సరే జాయింట్ చేసుకుని ఇలా క్లాత్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు మెడ వెడల్పు దగ్గర తేడా రాకుండా ఉండాలంటే 1 అంచు దగ్గర మనం లైన్ గీసుకుని అక్కడి నుంచి 2.5కి మెడ వెడల్పు పెట్టాం కదా, 2.5 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ మార్కింగ్కి కలిపి మనకి పై అంచులు పెట్టామంటే కనుక దాని తర్వాత ఐరన్ చేసేసుకోవడానికి ఇలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ రకంగా ఇలా చేసుకున్నారంటే మెడ వెడల్పులోని ఏ తేడా రాకుండా ఉంటుంది. ఇలా మీరు గట్టిగా ఐరన్ చేసేసుకుని ఈ పేపర్ క్యాన్వాస్ ఎప్పుడు కూడా పేస్ట్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ ఓవర్ హీట్ కూడా పనిచేయదండి. అలాగని చెప్పేసి లైట్గా ఉన్నా సరే అందంగా స్టిక్ అవుతుంది అనమాట. మీడియంలో పెట్టుకుని చక్కగా ఇలా కాటన్ మోడ్లో పెట్టారంటే చక్కగా పేస్ట్ అవుతుంది. దాని తర్వాత అవుట్లైన్ అంచుల్ని కనీసం ఒక 1/2 ఇంచ్ అన్నా ఉండేటట్టుగా, మరీ అతిగా కూడా ఉంచొద్దు, ఎక్కువగా ముడతల కింద వస్తుంది. ఒక 1/2 ఇంచ్ అన్నా సరే ఉండేటట్టుగా ఇలాగ కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మనకి మిషన్ మీద మనకి ఫస్ట్ ఈ పైపింగ్ క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ దారం ఎక్కించుకొని ఉంచుకుని ఫస్ట్ పైపింగ్ని రెడీ చేసేసుకున్న తర్వాత దాని తర్వాత మీరు డ్రెస్ కలర్ దారం ఎక్కించుకోవాలన్నమాట. ఇది చూసారు కదా, నాకైతే ప్లెయిన్ కలర్ లేదండి, ప్యాంట్ ఇలాగా క్రాస్గా మనకి డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఈ డిజైన్ వరకు ఇలాగ నేను కట్ చేసి తీసేస్తున్నాను. ఇది కనీసం 1 నుంచి 1.5 ఇంచ్ అన్నా సరే ఈ వెడల్పు అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. బిగినర్స్ అయితే కనుక కనీసం 1.5 ఉండేటట్టుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, ఇది ఇలా కట్ చేసి నేను తీసేస్తాను. నాకు ప్లెయిన్ది అయితే బాగుంటుంది. మనకి పైపింగ్ ఎప్పుడు కూడా ప్లెయిన్ అయితే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. దగ్గర చిన్న పువ్వులు ఉన్న క్లాత్ అయితే మనం ఏమీ చేయలేము, ఆ ఫ్లవర్స్తోనే కటింగ్ చేసుకోవాలి. ఇలా మనకి క్రాస్గా వచ్చింది కాబట్టి ఇలా ప్లెయిన్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇది క్రాస్గా ఉన్నది వల్ల మనకి అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని నేను ఎప్పుడూ చూపిస్తున్నట్టుగానే ఇది ఇలా పెట్టుకుని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోండి. రైట్ సైడ్ మీద ఇలా రైట్ సైడ్ది పెట్టి, ఇది చూసారు కదా, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ మీద రైట్ సైడ్ ఇలా పెట్టి కుట్టితే మనకి రాంగ్ సైడ్ వైపుకి కుట్టు వస్తుంది అనమాట. ఇలా ఈ క్రాస్ నుంచి ఈ క్రాస్కి ఇలా కుట్టు పడేయాలి. ఇలా కుట్టు వేసామనుకోండి మనకి ఆటోమేటిక్గా క్రాస్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇలా దారం కట్ చేసేసి
ఈ క్రాస్గా ఈ మూల ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసి తీసేయండి. చూసారా, ఆటోమేటిక్గా క్రాస్ అనేది వచ్చేసింది. ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తాయి. ఎక్కడైనా అంచుల దగ్గర కలకుండా ఉంటే చిన్నది ఇలా ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కటింగ్ చేసిన రిబ్బన్లు రెండు ఒకే సైజు లేకపోతే అలా వస్తుంది. ఇలా కట్ చేసి తీసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ మనం రెడీ చేసి ఉంచుకున్నాం కాబట్టి, నెక్కి మనం జాయింట్ చేస్తాం కాబట్టి మనకి పొడవు సరిపోయిందా లేదా అని రఫ్గా అని మనం ఇలా రఫ్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుని సరిపోయిందని అనుకున్నప్పుడు పర్లేదు, లేదంటే ఇంకో ముక్క అటాచ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా కుట్టు ఎటువైపు వస్తుందో అటువైపుకి ఇలాగ ఒక అంచుని ఒక పావించ్ అన్నా సరే ఫోల్డ్ చేసుకుని అంచు మీదే ఇలాగ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒక అంచుని ఇలా ఫోల్డ్ చేసుకుని పావించ్ వెడల్పుని కుట్టుకోవాలి. దాని తర్వాత ఇలా క్రాస్గా ఏమైనా ఉంటే అది కట్ చేసి స్ట్రైట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ దారం తీసేసి మన డ్రెస్ ఏ కలర్లో అయితే ఉందో అదే దారాన్ని మిషన్లోకి ఎక్కించేసుకుందాం. ఇప్పుడు నేను థ్రెడ్ ఎక్కించానండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆరెంజ్ ముక్క మనం కటింగ్ చేసి ఉంచుకున్నాం కదా, అది అందంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. రౌండ్ దగ్గర ఫోల్డింగ్స్ వచ్చినా ముడతలు వచ్చినా పర్లేదు, ఇది లోపల వైపే ఉంటుంది కాబట్టి ఇలా అడ్జస్ట్ చేస్తూ పేపర్ క్యాన్వాస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనకి మెడ అవుట్లైన్ మనం తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మెడ లోపల వైపు ఉన్న అంచులు రెండు కలిసేటట్టుగా ఇలా సమానంగా పట్టుకొని మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ కూడా ఆల్రెడీ మనం కటింగ్ చేసుకుంటున్నప్పుడు సెంటర్లో ఒక కట్ ఉంటుంది కదా, అది ఇలా ఓపెన్ చేసిన తర్వాత డ్రెస్కి ఇది రైట్ సైడ్ అనమాట. ఈ రైట్ సైడ్ వైపు ఈ డిజైన్ని ఇలా పెట్టాలి. 2 కట్స్ కలిపేటట్టుగా తిన్నగా పెడితే మీకు ఎక్కడ వంకర లేకుండా వచ్చేస్తుంది. దాని తర్వాత బాల్ పిన్స్ తీసుకుని ఇలా మధ్యలో చేసి ఇలా ఒక 3 అన్నా సరే ఇలా పెట్టుకున్నారు అంటే ఇంకెక్కడ కదలకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే పేపర్ క్యాన్వాస్ అంచంటే ఒక కుట్టుకోవాలి. అంటే పేపర్ క్యాన్వాస్ మీద కుట్టుపడకూడదు, అలాగని క్యాన్వాస్కి దూరంగా కూడా కుట్టుపడకూడదు. ఇలా అంచంటే కుట్టుకుంటూ నెమ్మదిగా వచ్చేయాలి. ఇలా కుట్టుకొని వచ్చేసింది. ఇది చూసారా, ఎక్కడైతే రౌండ్ ఉందో అక్కడ తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. దాని తర్వాత మన కుట్టుకి కనీసం ఒక 1/4 ఇంచ్ గ్యాప్ అన్న ఇచ్చుకుని ఈ పిన్నులు తీసేసుకుని ఇలా మొత్తం డ్రెస్సు మన పేపర్ క్యాన్వాస్ అతికించిన క్లాత్ రెండు కలిపి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్కి చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టేటప్పుడు మనం కుట్టుకి వరకు కూడా ఈ కట్ అనేది వెళ్లకుండా జాగ్రత్తగా చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఇలా మన లోపల వైపుకి ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా తిప్పేసి అంచంటే రైట్ సైడ్ వైపు అంచంటే ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. ఎక్కువ దూరంగా వేయొద్దు. అంచంటే ఒకటి టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. పైనుంచి కుట్టు వేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మీరు ఏ రకమైన డిజైన్ అయితే వేసుకుంటున్నారో అది నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. దీని తర్వాత మనం పైపింగ్ వేసుకుందాం. పైపింగ్కి ఎటువంటి థ్రెడ్ మనం యూజ్ చేయట్లేదండి. ఒక రకంగా మనం పైపింగ్ కుట్టాలి అంటే కనుక ఇది రాంగ్ సైడ్ చూసారు కదా, ఇది ఇలా మనం కుట్టింది ఉంది కదా, ఇది పై వైపుకి వచ్చేటట్టు ఇలా పట్టుకుని ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇలా అంచంటే కుట్టుకోవడం. దీని కారణంగా ఏంటంటే ఒకవేళ బిగినర్స్కి ఎగుడు దిగుడు ఏమైనా వస్తే కింద డ్రెస్ అనేది ఎలా వస్తుంది కుట్టు అనేది తెలియదు. ఈ రెండో పద్ధతి ఏంటంటే ఈ క్లాత్ని పైపింగ్ని కింద పెట్టి నేను రివర్స్ చేశాను చూసారా, డ్రెస్ని పేపర్ క్యాన్వాస్ పై వైపుకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది రైట్ సైడ్ అనమాట. ఇది చూడండి, ఇది రాంగ్ సైడ్. మనం అంచు తిప్పి కుట్టాం కదా, ఈ రైట్ సైడ్ని ఇలా పెట్టి రైట్ సైడ్ మీద డ్రెస్ అంచుని ఇలా పెట్టండి, మెడ అంచుని. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి పైపింగ్ క్లాత్ ఎక్కువ తక్కువలు వచ్చినా పర్లేదు ఇటువైపు, కానీ డ్రెస్ అంచుకు మాత్రం మనం ఎంత కుడుతున్నాం అన్నది క్లారిటీ ఉంటుంది. ఇది చూస్తున్నారు, ఇది ఇలా పట్టుకుని దానికి అంచుకి ఈ డ్రెస్ అంచు ఇలా పెడితే మీరు కుట్టుకుంటూ వస్తారనమాట. మన డ్రెస్కి ఎంత మార్జిన్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో అంత వెడల్పుగా మీకు పైపింగ్ వస్తుంది. సన్నంగా కావాలంటే సన్నంగా కుట్టుకోవాలి, వెడల్పుగా కావాలంటే వెడల్పుగా కుట్టుకోవాలి. ఇది ఏ రకంగా మార్జిన్ పెట్టామో అలాగ వస్తుంది. చూస్తున్నారు కదా, మన పైపింగ్ క్లాత్కి మన అంచు కన్నా బయటకు వచ్చేసినా పర్లేదు పైపింగ్ క్లాత్, కానీ డ్రెస్ అంచు మాత్రం కుట్టేటప్పుడు ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటే కనుక పైపింగ్ అనేది ఫినిషింగ్ వస్తుంది. ఈ స్టిచ్చింగ్లోనే ఈ పైపింగ్ ఫినిషింగ్ అన్నది ఆధారపడి ఉన్నది. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి పైపింగ్ క్లాత్ అంచు కన్నా బయటకు వచ్చినా పర్లేదు, కానీ డ్రెస్ అంచు మాత్రం
అందంగా ఒకే లెవెల్లోని ఒకే మార్జిన్ మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోండి. బాగా సన్నంగా కావాలా కొద్దిగా వెడల్పుగా కావాలన్నది మీ ఇష్టం. ఈ పైపింగ్ బాగా సన్నము బాగోదండి, అలాగని బాగా వెడల్పు కూడా బాగోదు, అది మన ఇష్టం. నేనైతే మీడియంలోనే స్టిచ్చింగ్ చేశాను. దాని తర్వాత ఇలా కట్ చేసి మిగిలిన పైపింగ్ని ఇప్పుడు ఇది రాంగ్స్ చూసారు కదా, మనకి డ్రెస్ కన్నా అంచు అప్పుడప్పుడు ఎక్కువగానే వచ్చింది ఇలా పైపింగ్ క్లాత్ది. ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వైపు నుంచి ఇలా లోపలికి పైపింగ్ని తిప్పేయాలి. చూస్తున్నారా, అందంగా వచ్చేస్తుంది అనమాట. అసలు ఏమీ ఇబ్బంది పడకుండా మీరు ఎంత మార్జిన్తో అయితే పైపింగ్ని అటాచ్ చేశారో అంతే మార్జిన్తోనే ఆటోమేటిక్గా మీకు ఇలాగా పైపింగ్ వచ్చేస్తుంది. ఈ క్లాత్ని ఇలా వెనక్కి తిప్పి కుట్టేటప్పుడు మాత్రం రైట్ సైడ్ వైపు కుట్టేటప్పుడు మాత్రం పైపింగ్ మీద అస్సలు కుట్టు పడకుండా, అలాగని చెప్పేసి డ్రెస్కి అతిగా దూరంగాను వెళ్లకుండా పైపింగ్ వారంటే అంటే అంచంటే కుట్టుకుంటూ వచ్చేయాలి. పైపింగ్ లైట్ కలర్లో ఉంది కాబట్టి మనం డ్రెస్ కలర్ దారం పెట్టాం కాబట్టి పైపింగ్ మీద అస్సలు కుట్టు పడకూడదు, లేదంటే కుట్టు కనిపిస్తూ బాగోదన్నమాట. ఇలా మీరు చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే. ఈ పైపింగ్ వెడల్పు అన్నది మనం పైపింగ్ క్లాత్ని అతికించేటప్పుడు పెట్టుకున్న మార్జిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అందంగా ఇలా పట్టుకుని చిన్న ముక్క మాత్రమే ఫోల్డ్ చేసి పట్టుకుని కుట్టేసుకోండి. ఆ తర్వాత మిగతాది మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. అంతే తప్ప దూరంగా ఒకేలా ఫోల్డ్ చేసి ఒకేసారి కుడదాము అంటే కనుక మీకు రౌండ్ తిరగదన్నమాట. చూస్తున్నారు కదా, నేను చిన్నది కుడుతున్నాను, మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను, మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం, మళ్ళీ ఫోల్డ్ చేయడం. ఈ రకంగా మొత్తం నెక్ అంతా కుట్టుకోవాలి. మనం ఏ వర్క్ చేసినా సరే ఫినిషింగ్గా ఉండడం అన్నది ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ కుట్టు అటు ఇటు అయిపోయింది అనుకోండి, ఏం పర్లేదు, కుట్టు విప్పుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోండి. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా కుట్టుకుని దారం కట్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఈ రకంగా వచ్చింది మనకి. ఇక్కడ ఏమైనా స్టార్టింగ్లో మనకి ఎక్కువ పైపింగ్ అక్కడ మిగిలినట్టు అనిపిస్తే అది కూడా కట్ చేసుకుని షోల్డర్కి లెవెల్గా ఇలా తీసేయండి. ఇలా తీసిన తర్వాత చూసారా, నీట్గా వచ్చేసింది. పైపింగ్ అనేది ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే షోల్డర్ అటాచ్ అనేది చేసేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. మనం ఎంత మార్జిన్తో అయితే స్టిచ్చింగ్ చేస్తామో అలా వస్తుంది. బ్యాక్ సైడు ఈ పైపింగ్ క్లాత్కి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి, చేతికుట్లు వేయాల్సిన అవసరం లేదు. ఈ పేపర్ క్యాన్వాస్కి మాత్రం ఇది అవసరం లేదు. పేపర్ క్యాన్వాస్కి మాత్రం చేతికుట్లు వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, నీట్గా వచ్చింది. ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా అందంగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రకంగా థ్రెడ్ లేకుండానే పైపింగ్ చేయడం ఒకసారి ట్రై చేసి చూడండి.